ఇవాళ కూడా భాషకు సంబంధించిన మరికొన్ని విషయాల్ని మనము తెలుసుకుందాము. భాష అనేది చాలా విస్తృతమైనటువంటి అంశము. భాష మీద మనకి ఎంత పట్టు సాధించగలిగితే అంతగా మనం రచయితగా రాణించడానికి అవకాశం ఉంటుంది కనుక క్రితం సెషన్లో ఇంకా కవర్ కాని కొన్ని భాషకు సంబంధించిన కొన్ని మెళకువల్ని నేను ఈ సెషన్లో చెప్తాను. దానికి ముందు సాహిత్య ప్రయోజనం గురించి బాలగోపాల్ గారు చెప్పిన ఒక మంచి మాటతో నేను ఈ సెషన్ ని ప్రారంభిస్తాను. సాహిత్య ప్రయోజనం గురించి ఆయన ఒక చోట ఇలా అంటారు: మన కళ్ళ ముందు ఉండి మనం చూడజాలని విషయాలు అనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం, కొన్ని అభద్రత వల్ల చూడం, కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండి మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్ల గాని మనం ఎంచుకున్న దృక్కోణం వల్ల గాని కొన్ని విషయాలు కళ్ళ ముందు ఉండి కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి. పౌర హక్కుల ఉద్యమానికి బాగా కృషి చేసినటువంటి జీవితాన్ని అంకితం చేశాడు బాలగోపాలు. ఆయన చెప్పిన సాహిత్య ప్రయోజనం గురించి ఆయన చెప్పిన మంచి వాక్యాలు. ఇక భాష విషయంలోకి వెళితే, లాస్ట్ సెషన్ లో నేను ఒక విషయం చెప్పాను. ఏమిటంటే, వాక్యాలకి ఒక చక్కటి రంగు, రుచి, వాసన అద్దటం ఎట్లా ఉంటుంది. వాక్యంతో దృశ్యాలను ఎలా క్రియేట్ చేయొచ్చు, అలా ఎంత బాగా దృశ్యాలను క్రియేట్ చేయగలిగితే అంతగా పాఠకుల, వీక్షకుల ఆదరణని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గులాబీ అత్తర్ కథ గురించి 2 ముక్కలు చెప్తాను నేను ఇక్కడ. ఆయన ఎంత దృశ్యబద్ధం చేస్తాడు వాక్యాల్లో అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ గులాబీ అత్తరు కథలో ఒక అత్తరు సాహెబ్ ఉంటాడు. ఆ అత్తరు సాహెబ్ మంచి, చాలా మేలిమి రకాలైనటువంటి అత్తర్లు తయారు చేయడంలో అతను బాగా ఆరితేరినటువంటి వాడు. అతను బాగా కష్టపడి ఒక 6-7 నెలలు కష్టపడి తయారు చేసిన ఒక గులాబీ అత్తర్ని ఒక జమీందారు గారి దివాణానికి వెళ్ళి అక్కడ ఆయనకి ఆ అత్తర్ని సమర్పించి ఆయన ఇచ్చేటువంటి కానుకలు అవి తీసుకుందామని ఆశపడతాడు. ఆ అత్తరు తీసుకుని వెళ్తాడు, దివాణానికి వెళ్తాడు. ఆ జమీందారు గారిని కలవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తే నౌకర్లు వెంటనే గెంటేస్తారు. మర్నాడు 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇలా ఆయన్ని కలుసుకుని జమీందారు గారిని అత్తరిద్దామనేటువంటి ఒక ఆశతో ఏ రోజుకు ఆ రోజు కొత్త ఓపికని, శక్తిని, ఉత్సాహాన్ని, ఆశల్ని నింపుకుని అతను దివాణం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ నెల రోజుల తర్వాత కూడా అతనికి జమీందార్ గారి దర్శన భాగ్యం కలగబోయేసరికి ఆ అత్తర్ సాహెబ్ కు చాలా విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చేసి విసవిస వెనక్కి తిరిగి వచ్చి అక్కడ అత్తర్ సీసా, టేస్ట్ లేనటువంటి ఇలాంటి వాళ్ళకి మనము ఈ అత్తర్ ఇచ్చే కంటే దాన్ని ఇలా గోడలకి పులిమితే సరిపోతుందని చెప్పి అలా అత్తర్ సీసాను పగలగొట్టేస్తాడు. విసురుగా గోడ మీద కొడతాడు. ఆ గోడ మీద అత్తర్ సీసా పగిలిపోయి మొత్తం అత్తరంతా కూడా అక్కడ గోడకి పడుతుంది. చివరిలో అంటాడు, ఇప్పటికీ ఆ వీధిలో వెళ్తుంటే మీకు గులాబీ అత్తరు వాసనలు మీరు చూడొచ్చు,
ఆఘ్రాణించవచ్చు అని చెప్పి చివరిలో కంక్లూడ్ చేస్తాడు. అంటే ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ అత్తర్ సాహెబ్ మనోవేదతో పాటు అక్కడ అంటే ఆ వాక్యాలకి నిజంగా మనం కూడా ఆ వీధి గుండా వెళ్తే అక్కడ నిజంగా గులాబీ అత్తర్ వాసన మనకు వచ్చేటట్టుగా వస్తుందేమో అనిపించేట్టుగా ఆయన రాశాడు. ఒక్క తెలుగు మినహా ఒక్క ఇంగ్లీషు వాక్యం కూడా ప్రయోగించకుండా అద్భుతమైనటువంటి వచనాన్ని రాసిన వాళ్ళల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా గొప్ప అందివేసిన చెయ్యి. ఆయన ఆత్మకథ కూడా రాశాడు. ఆ తన నవల అచ్చు వేసుకోవడం కోసం మెడ్రాస్ వెళ్లి ఆ కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారి దగ్గర కొన్నాళ్ళు గడిపి తన ఎలా ఇబ్బందులు పడ్డది వాటన్నిటిని గురించి చక్కగా ఆయన ఆత్మకథ, పెద్ద విలియమ్నెస్ ఆత్మకథ, దాన్ని ఎప్పుడు నాకు చదవండి. చాలా కథల సంపుటాలు వచ్చాయి. అవి కూడా మీకు చదివితే ఏమవుతుందంటే ఒక చక్కటి వచనం ఎలా రాయొచ్చు అనేది అలాంటి ప్రసిద్ధుల రచనల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీరమణ, ఇలాంటి వాళ్ళు, శంకర్ మంచి సత్యం గారు అమరావతి కథలతో ప్రసిద్ధుడైన అనేక మంది రచయితలు చక్కటి తెలుగు వచనాన్ని రాస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా ఆ 25-30 ఏళ్ల యూత్ రాస్తున్నారు రచయితలు. వాళ్ళు కూడా చక్కటి ప్రయోగాలు చేస్తున్నారు. నవలల థీమ్స్ కావచ్చు, కవిత్వం కావచ్చు, ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ లో చాలా ప్రయోగాలని చేస్తూ వాళ్ళు మంచి వచనాన్ని రాస్తున్నారు. ఇవి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆ వచనం భాష మీద కూడా మనము ఎంతో కొంత ఒంటికి పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక నిరంతరం నిర్విరామంగా కనీసం రోజుకు 1 గంట చొప్పున మనం అధ్యయనం చేయడం మీద కూడా దృష్టి సారించటం అనేది అవసరం. ట్యాంకు ఖాళీ అయిపోతుంటే ట్యాంకు నింపుకోవాలి. ట్యాంకు నింపుకు వెళ్ళినప్పుడే మరి కాస్త ముందుకి మనం ప్రయాణం చేస్తాం కనుక మనము చదవటం ద్వారా ఆ ట్యాంకుని, మన మేధస్సు అనే ట్యాంకుని, దాంట్లో వొకాబులరీని పెంచుకోవటానికి, ఇతరులు ఏం రాస్తున్నారు అని నిశ్చితంగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఒక మంచి వాక్యం మీకు కనపడితే దాని డైరీలో నోట్ చేసుకోండి. ఈ వాక్యాన్ని నేను ఇంతకంటే మోర్ ఎఫెక్టివ్ గా నేను ఎలా అయితే రాయగలను అని సాధన చేస్తే వచనం మీద కొంత మనకి గ్రిప్ అనేది వస్తుంది. నేను ఈ దృశ్యబద్ధం చేయటం ఎలాగా అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒక వాక్యంలో దృశ్యాలను క్రియేట్ చేయటం ఎలాగా, అలా క్రియేట్ చేస్తూ ఎలా రాయొచ్చు. ఉదాహరణ, అక్కడ దుర్గంధంగా ఉంది, ఇది ఒక వాక్యం. అక్కడ చెడు వాసన వస్తుంది. దుర్గంధం అంటే ఇది సాంస్క్రిటైజ్డ్ మాట వాడాను, కానీ అక్కడ దుర్వాసన వస్తుంది. దీన్ని దృశ్యబద్ధం అంటే ఒక బొమ్మ క్రియేట్ చేస్తూ బొమ్మని కట్టి రాయాలంటే ఏం రాస్తాం? అక్కడ టైర్లు కాలిన కమురు కంపు కొడుతోంది. దుర్గంధం రావటానికి, దుర్వాసన రావటానికి టైర్లు కాలిన కమురు కంపు కొడుతోంది అనటానికి తేడా. రెండోది చదవగానే మీరు ఆల్రెడీ ఎప్పుడో ఒకప్పుడు రోడ్డు పక్కన టైర్లు కొంతమంది కాలుస్తుంటారు, చలికాలం కావచ్చు, ఇతరత్ర ఎప్పుడైనా వాళ్ళు టైర్లు కాలుతుంటే అది చాలా భరించలేనటువంటి ఒక వాసన వస్తుంటుంది. ఆ వాసన మీ ముక్కు పుటాలని తాకుతుంది. ఇందాక నేను చెప్పిన అత్తరు సాహెబ్, ఆ గులాబీ అత్తరు ఎట్లా అయితే సోకిందో, దుర్గంధం కూడా మన ముక్కు పుటాలకి సోకుతుంది. దాంతో పాటు ఆ దృశ్యము, టైరు కాలుతున్న ఒక దృశ్యం కూడా మన మనోఫలకం మీద మెదులుతుంది. కనుక మరొక ఉదాహరణ చెప్తా, ఎందుకంటే ఉదాహరణలు ఎక్కువ చెప్పడం వల్ల ఓహో ఇలా రాయొచ్చు అనేది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక నా వీపు చాలా నొప్పిగా ఉంది అంటే దాని తీవ్రత ఏమి ఇండికేట్ కావట్లా. చాలా అని చెప్పినా కూడా ఆ చాలా ఎంత అనేది
పాఠకుడికి తెలియటం లేదు, ఇండికేట్ కావట్లే ఆ తీవ్రత. దీన్ని ఆ తీవ్రతని అర్థమయ్యేటట్టుగా చెప్పగలగటము, దృశ్యంలో క్రియేట్ చేయటం ఒక దృశ్యాన్ని. దీన్ని ఇలా రాయొచ్చు: నా వీపుపై 1000 ఏనుగులు తొక్కుతున్నంత బాధగా ఉంది. మామూలుగా ఒక ఏనుగే ఒక కాలు పెడితేనే మనం అసలు బతకడం కష్టం. అలాంటిది ఒక 1000 ఏనుగులు కలిసి తొక్కుతుంటే ఎంత ఇదిగా ఉంటుందో అంత నొప్పిగా ఉంది అనేది. అంటే సూపర్లెటివ్కి వెళ్ళి చెప్తున్నాడు ఆ బాధ తీవ్రతని, అంత తీవ్ర స్థాయిలో ఉంది అనేది. కాఫీ చాలా రుచిగా ఉంది. కాఫీ చాలా రుచిగా ఉంది అంటే ఎలాంటి రుచో తెలియట్లా. ఆ రుచిని మనము వాక్యంలో పట్టి చూపాలి అంటే దాన్ని ఎట్లా రీఫ్రేమ్ చేస్తాము? వావ్, ఆ కాఫీ గుబాళింపే వేరు. గాఢంగా ఒక్కసారి ఆ కాఫీ పరిమళాన్ని పిలిస్తే జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది. ఇలా రాసినప్పుడు నిజంగా కాఫీ సువాసన, మంచి కాఫీ ప్రియులు అయితే ఆ కాఫీ టేస్ట్ ని బాగా ఆస్వాదిస్తారు. ఈ వాక్యంలో కూడా ఆ రకమైనటువంటి కాఫీ స్మెల్ ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మున్ముందు రోజుల్లో నేను ఎక్కడో చదివాను కూడా. ఉదాహరణకి మీరు టీవీలో ఏదైనా చూస్తూ ఉంటారు, ఒక పూల తోట చూస్తే మీ చేతిలో ఏదో దానికి రిలేటెడ్ గా ఉంటుంది. ఆ ఒక చిన్న బింది బొట్టు బిళ్ళ లాంటివి ఉంటే ఆ బిళ్ళ బొట్టు దీన్ని బిందీని నొక్కితే స్క్రీన్ మీద తోటలో కనిపించేటువంటి పూల వాసన మనం ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది అని ఎక్కడో చదివాం. అట్లాగే కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఎగ్జిబిషన్స్ లో వాటిల్లో కూడా ఏదో కాళ్ళ కింద అక్కడ స్క్రీన్ మీద ఎలకలు తిరుగుతూ ఉంటే మన కాళ్ళ కింద కూడా ఎలకలు తిరుగుతున్న ఒక రకమైన భ్రాంతిని క్రియేట్ చేస్తుంటారు కుర్చీల కింద. ఇవన్నీ కూడా ఈ ఈ ఎంటర్టైన్మెంట్ వీటిల్లో చాలా సహజంగానే ఉంటాయి కనుక దాన్ని ఒక షోస్ లో చెప్పిన దాన్ని మనము వాక్యాల్లో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ తోటలో రకరకాల పూలు ఉన్నాయి. మరొక ఉదాహరణ చెప్తున్నాను. దీన్ని దృశ్యబద్ధం చేస్తూ చెప్పడానికి పసుపు పచ్చని చేమంతులు, ఎర్రని గులాబీలు, తెల్ల తెల్లని మల్లెలు, కాషాయ రంగులేనే కనకాంబరాలు, ఆ తోటంతా సప్తవర్ణ శోభితమై కన్నులకింపుగా ఉంది. ఇలా చెప్పినప్పుడు మీకు గమనించండి వీటిని. పసుపు పచ్చగా ఉండే చేమంతులు, ఎల్లో కలర్ చేమంతులు మా మైండ్ లోకి వస్తాయి. ఎర్ర గులాబీలు వస్తాయి, తెల్ల మల్లెలు వస్తాయి. ఇట్లా ఒక భావచిత్రాన్ని క్రియేట్ చేయడానికి వీలుగా దీన్ని మనం రాసుకోవచ్చు. ఒక ఇది మీకు బాగా, ఆ చీర అందంగా ఉంది, హీరోయిన్ కట్టుకున్నదో లేకపోతే ఆ పాత్రధారిని కట్టుకున్న చీర అందంగా ఉంది అని చెప్పడంలో గొప్ప అందమేమి లేదు ఆ వాక్యంలో. దాన్ని ఎలా ఉంది అని, అందంగా ఉంది చెప్పడానికి ఇలా రాయొచ్చు: గాలికి కదలాడే ఆ నల్లంచు తెల్లచీర కుచ్చిళ్లు నయగారా జలపాతాన్ని కళ్ల ముందు నిలిపాయి. గాలికి కదలాడే ఆ నల్లంచు తెల్లచీర కుచ్చిళ్లు నయగారా జలపాతాన్ని కళ్ల ముందు నిలిపాయి. ఇది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్, ఒక దృశ్యం కూడా. అక్కడ ఒక జలపాతం, నయగారా మీరు చూసినా చూడకపోయినా ఒక జలపాతము అనేది ఎక్కడో మనకి తెలుసు కనుక ఆటోమేటిక్ గా నల్లంచు తెల్లచీర కుచ్చిళ్లు ఎట్లా ఒక జలపాతాన్ని తలపిస్తున్నాయో చెప్తున్నాం. మరొక దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు: పచ్చటి పసిడి చేలల్లో పారే సెలయేరుల ఆ పచ్చ కోకపై వెండి జరి అంచు మెరిసింది మురిసింది. ఇంకొక బాణిలో కూడా రాయొచ్చు: ఆ చీర అంచున పచ్చటి బారులు చిలకల బారులు బారులు జంటలుగా కువకువలాడుతున్నాయి. పసుపు వన్నె చీర శోభ మేని ఛాయకు మేలిమై ఒరిగింది. అతివ అందానికి రసరమ్య గీతాలాపనైంది. సరే, ఇది కొంత కవిత్వపు ధోరణి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఎందుకు ఉదాహరణలు చెప్తానంటే ఈ వీటిలో గమనించండి మీరు, ఒక వాక్యాన్ని మనం ఎంత అంటే మనం అలా కెమెరా తీసుకువెళ్ళి ఆ పాఠకుడి ముందు నిలిపినట్టుగా రాయటం అనేది ఇక్కడ
మనం గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత మనకు తెలియకుండానే కొన్ని పత్రికల నుంచి ఉదాహరణలు అయినా కూడా అది తెలిసి ఉంటే మనం సాహిత్యంలో కూడా అవి అవాయిడ్ చేసుకోవడానికి వీలవుతుంది. కొన్ని పునరుక్తులు ఎట్లా ఉంటాయో, పునరుక్తి అంటే చెప్పిందే చెప్పటము. సొంత అన్నతో మాటలు మాట్లాడటం బంద్ చేసింది. మాటలు మాట్లాడడం అనేది ఇక్కడ మాట్లాడటం అన్నా మాటలన్నా ఒకటే కనుక సొంత అన్నతో మాటలు లేవు అంటే సరిపోతుంది. మాట్లాడడం బంద్ చేసింది అన్నా కూడా సరిపోతుంది. పెంపుడు జంతువులు పెంచుకుంటున్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. పెంపుడు జంతువులు పెంచుకుంటున్న వారిలో రిపిటేషన్ దాన్ని ఎలా రాయాలి? జంతువులు పెంచుకుంటున్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. ఒకటి తీసేస్తే సరిపోతుంది. ఇలా పునరుక్తులు వాక్యాల్లో ఉంటాయి. మనకు తెలియకుండానే రాస్తూ ఉంటాము. చాలా మంది నాయకులు కూడా పార్టీల పేర్లను కూడా సరిగ్గా ఉచ్చరించకుండా పునరుక్తులు చాలా ఉంటాయి. సిపిఐ పార్టీ అంటారు, టిడిపి పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ పేరులోనే పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ అని పక్కన చెప్పటము చేర్చటము అనేది పునరుక్తి వస్తుంది. బీజేపీలో కూడా పిఎన్ స్టాండ్స్ ఫర్ పార్టీ. కనుక తల్లిదండ్రులు లేని అనాథలు, భర్తలు లేని వితంతువులు, భర్తలు లేని వాళ్ళనే వితంతువులు అంటారు. మళ్ళీ ప్రత్యేకించి భర్తలు లేదు అని చెప్పాల్సిన పని లేదు. కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చేసినప్పుడు చెప్పినప్పుడు మీకు వెంటనే దాంట్లో లోపం తెలుస్తుంది. కానీ మనం ఎక్కడైనా రాసేటప్పుడు ఆ ఫ్లోలో మనకి అది గుర్తించే అవకాశం ఉండదు కనుక. అట్లాగే కొంతమంది సాగదీతలు కూడా ఉంటాయి. పునరుక్తులతో పాటు సాగదీతలు ఉన్నప్పటికీ, చెప్పినప్పటికీ, చేసినప్పటికీ, ఆదేశించినప్పటికీ, ఉన్నా, చెప్పినా, ఆదేశించినా అంటే వాక్యాన్ని ఆ సాగతీతలు లేకుండా చెప్పటము అనేది కూడా మనం అలవర్చుకోవాలి. చాలా చోట్ల వాక్యాలు లేవు. కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను నేను. సరైన పదం వాడరు. రైటర్స్ అయినా జర్నలిస్టులు అయినా ఆ యువతి చనువుగా మెదిలి ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. మెదలటం అంటే మెదలటం వేరు, మెలగటం వేరు. కనుక సరైన మెదిలి కాదు, మెలిగి మెలిగి ఉంటుందనే భావన వ్యక్తమవుతుందంటే సరిపోతుంది. తెలుగు మీడియా రంగంలో పోయిన ప్రభావాన్ని ఎలా తెచ్చుకోవాలో ఇక్కడ ప్రాభవం వేరు. ప్రాభవం అని రాయాల్సిన చోట ప్రభావాన్ని అని రాశారు. దాన్ని మనము ప్రభావానికి ఉన్న తేడాని మనము గమనించుకోవాలి. ఆలయం నుంచి అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు ఈ ఉత్సవం కొనసాగుతుంది. కొనసాగేది ఉత్సవం కాదు, ఊరేగింపు కొనసాగుతుంది అని రాయాల్సిన చోట ఆలయం నుంచి అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది అని రాయాలి. అట్లాగే జరుగుడు క్రియలు, మనము సరళమైన వచనం రాయాలి అంటే జరుగుడు క్రియలు అంటాము. ఏర్పాటు చేయడం జరిగింది అనేది జరుగుడు క్రియం. ఏర్పాటు చేశారు అంటే సరిపోతుంది. ఈ జరుగుడు క్రియలని అవాయిడ్ చేసుకోవటము అనేది కూడా మనము అలవర్చుకోవాలి. సింపుల్ గా చెప్పటం. అట్లాగే బడు ప్రయోగము, మనం జనరల్ గా యాక్టివ్ సెంటెన్సెస్ మాట్లాడతాము. ప్యాసివ్ సెంటెన్సెస్ బడు ప్రయోగాలు మనకి అంత అంటే వాడకూడదని కాదు. చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు బడు వాడినా కూడా కొన్ని పర్పసెస్ కి బడు అనేది ఎంపసైజ్ చేయడానికి బడు వాడినా తప్పు లేదు అని ఆయన అంటారు. అది నిజం కావచ్చు కూడా. ఉన్నంతలో మనం యాక్టివ్ సెంటెన్సెస్ ఆ ఈ పెన్ను నా చేత కొనబడింది అనము, ఈ పెన్నును నేను కొన్నాను అంటాము.
కనుక బడును అవాయిడ్ చేయటం అనేది కూడా, బడువు రాసిన వాళ్ళని బడుద్దాయిలు అనేవాళ్ళు ఒకప్పుడు సరదాకి. అట్లాగే అన్వయ లోపాలు ఉంటాయి వాక్యాల్లో. అన్వయ లోపాలని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. యాక్చువల్గా మనం ఏదైతే ఉద్దేశంతో రాస్తున్నామో ఆ ఉద్దేశమే అది చదివిన పాఠకుడికి కూడా కలగాలి. మనం ఒక ఉద్దేశంతో ఒక వాక్యం రాస్తే, ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తే, చదివిన పాఠకుడికి మన ఉద్దేశానికి భిన్నమైన మరొక భావం కలిగితే రైటర్గా మనం ఫెయిల్ అయినట్టే. కనుక అలా కాకుండా మనము ఏదైతే ఉద్దేశించి చెప్తున్నామో అవతల వాడికి కూడా అదే అర్థం కావాలి, అదే షేడ్తో కన్వే కావటం అనేది చాలా అవసరము. వాక్యాల్లో అన్వయ లోపాలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా పత్రిక చదువుతున్నా, రచన చదువుతున్నా కానీ దాన్ని గమనించి అండర్లైన్ చేసుకోండి. ఒక వాక్యం చదువుతాను, దాంట్లో ఉన్న అన్వయ లోపం మీకు అర్థమవుతుంది. పార్టీ అధ్యక్షుల సూచన మేరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకున్న నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్ను ప్రజాశాంతి పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వాక్యంలో సరే గద్దరు ఇప్పుడు లేడు, పాత వాక్యమే, కానీ గమనించాల్సింది ఏమిటంటే పార్టీ అధ్యక్షుల సూచన మేరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకున్నాం. ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలని పాల్పడింది అధ్యక్షుల సూచన మేరకు కాదు. దీన్ని అంటే ఆ వాక్యంలో చెప్పాల్సిన విషయము సరిగ్గా కన్వే అవ్వట్లా. దాన్ని సరిచేయాలి అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకున్న నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్ను పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ప్రజాశాంతి పార్టీ నుండి సస్పెండ్ చేయటం జరిగింది అని రాయటం అనేది కరెక్ట్ గా ఉంటుంది. అలాగే వాక్యాలకి రంగులు అద్దటము అనేది కూడా మనము నేర్చుకోవాలి. వాక్యంలో షేడ్ పట్టి చూపగలగాలి. వాక్యంలో మనకి అందులో ఇప్పుడు పొలిటిసైజ్డ్ మీడియాలో ఏ పత్రిక చదివితే ఆ పత్రికలో ఒక రకమైన కలరింగ్ అనేది వస్తుంది. ఆ కలరింగ్ ఎట్లా ఉంటుంది, కలరింగ్ లేకుండా రాయటం ఎలా అనేది కూడా మనము గమనంలోకి తీసుకోవాలి. ఒక వాక్యం చదువుతా, దాంట్లో ఆ షేడ్ చూడండి, ఎట్లాంటి భావాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ రిపోర్టర్. ఇప్పటికి హైదరాబాద్కే పరిమితమైన కాల్పుల కల్చరు ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి అగంతకులు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతి చెందాడు. ఇక్కడ కలరింగ్ ఇస్తున్నాడండి, రంగు పులుముతున్నాడు. ఇప్పటికి హైదరాబాద్కే పరిమితమైన కాల్పుల కల్చరు అంటే హైదరాబాదులో మీకు కాల్పుల కల్చరు, గన్ కల్చరు బాగా ఎక్కువగా ఉంది అనే ఒక దురభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఈ గన్ కల్చర్ విజయవాడకు కూడా పాకింది అని చెప్తున్నాడు. అంటే ఇది కలర్ ఇవ్వటం, ఈ కలర్ అనేది అంత రీజనబుల్ గా అనిపించుకోదు. ఒక లేని దాన్ని, గన్ కల్చర్ ఏమీ హైదరాబాద్ లో లేదు, అది దాన్ని లేని దాన్ని గన్ కల్చర్ ని ఏదో అందంగా చెప్తున్నాము అనుకుని గన్ కల్చరు అట్లాగే మీకు పిఆర్ఓస్ ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ ఉంటారు. ఆయా సంస్థల తరఫున ప్రెస్ నోట్స్ అవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో వాడే భాష కూడా కలరింగ్ ఉంటుంది. ఒక ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. దీన్ని, ఈ ఛార్జీలను గట్టిగా వ్యతిరేకించేటువంటి ఒక పత్రిక దాన్ని ఎట్లా రాస్తుంది, ఛార్జీల పెంపుని సమర్థించుకునే ఆర్టీసీ పిఆర్ఓ ప్రెస్ నోట్ ఎలా రాస్తాడు, తటస్థంగా ఎలా రాయాలి అనేది ఒక చూద్దాం. ఛార్జీలను పెంచారు, ఛార్జీల పెంపుని గట్టిగా వ్యతిరేకిస్తోంది ఒక పత్రిక.
ఇప్పటికే చుక్కలనంటిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ పెను భారం మోపింది. ఆ వాక్యం చదవగానే మనలో ఒక రకమైన ఆ పెంపు నిర్ణయాన్ని గట్టిగా ఒక వ్యతిరేకతని కలిగించేటట్టుగా ఉంది. ఇదే ఆర్టీసీ పిఆర్ఓ అయితే ఛార్జీలని పెంచటం అనే మాట ఎక్కడ వాడు. పెరిగిన డీజిల్ విడిభాగాల ధరలని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ ఛార్జీలను స్వల్పంగా సవరించాల్సి వచ్చింది అంటాడు. ఇది చదివితే మనకు కలిగే ఒక ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు ఆర్టీసీ వాళ్ళైనా? డీజిల్ పెరిగింది, విడిభాగాలు పెరిగినాయి, అన్ని పెరుగుతున్నాయి కదా, ఆర్టీసీ ఛార్జీల పెంపు కరెక్టే అని ఒక అభిప్రాయం కలగటానికి ఈ కలర్ ఉపయోగపడుతుంది. అటు వ్యతిరేకత లేదు, ఇటు పాజిటివ్ లేకుండా తటస్థంగా న్యూట్రల్ గా కూడా మనం చెప్పచ్చు. ఆర్టీసీ మళ్ళీ ఛార్జీలని ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచింది ఇండైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇప్పటిదాకా కిలోమీటర్కి ఇంత రేటు ఉండగా దాన్ని ఇంతకు నుంచి ఇంతకు పెంచారు. ఈ పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. పెంచడానికి గల కారణాలు ఆర్టీసీలో చెప్తోంది. డీజిల్ విడిభాగాల ధరలు పెరగడంతో పెంపు అనివార్యమైందని చెప్పి ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది అని. సో ఈ కలరింగ్ ఇవ్వటం అనే దాని మీద కూడా ఒక రైటర్ గా, జర్నలిస్ట్ గా మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భాషలో మరొక దీన్ని కూడా చాలా విషయాలను నేను చెప్తున్నాను, అయినా కూడా జస్ట్ నేను అన్ని రుచి చూపిస్తున్నా. ఒక విహంగ వీక్షణ, బర్డ్స్ ఐ వ్యూ లాగా కొన్నిటిని నేను పరిచయం చేస్తున్నాను. దాన్ని మీరు అధ్యయనం ద్వారా మరింత పట్టు సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒకటి, ధ్వని అనుకరణ పదాలు కొన్ని ఉంటాయి. ధ్వనిని అనుసరించి, మన భాషలో ముఖ్యంగా తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే ధ్వనిని అనుసరించి కొన్ని పద ప్రయోగాలు ఉంటాయి. ఆ పద ప్రయోగాలని నేను చెప్తాను, మీరు కూడా రాసుకోండి. సలసల నీళ్లు కాగాయి. సలసల సలసల అంటుంటా, అంటే నీళ్లు కాగిన నీళ్ల శబ్దము సలసల. ధ్వనిని పట్టుకుని రాయటం. ఎలా కాగాయి నీళ్లు? సలసల నీళ్లు కాగాయి. మిలమిలా మెరిసింది. ఆ మెరుపు ఎట్లాంటిది, మెరవటం ఎట్లా ఉందంటే మిలమిలా మెరిసింది. మనకు ప్రసిద్ధమైన పాట ఉంది. ఆ పాట, బిరబిరా కృష్ణమ్మ కదిలింది, గలగలా గోదారి పరుగులిడితేను, గలగల నవ్వింది, అట్లాగే తళతళ, ఫెళఫెళ. వీటిలో ధ్వనిని అనుసరించిన పదాలు ఇవి. ఈ ధ్వనిని అనుసరించిన ఈ పదాలు కొన్ని చెప్తాను. ఆకటకట, అకటకట అంటే అయ్యో ఇట్లా అయ్యేనా పాపం అనే ఒక ఎక్స్ప్రెషన్ ని వాడే పదం ఏంటంటే ధ్వన్యనుకరణ పదాలని. అకటకట. అన్నన్నా, అన్నన్నా అంటే అరే ఎంత పని చేశాడు అనే ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేయడానికి అన్నన్నా అంట. అబ్బబ్బా, అబ్బబ్బా, అబ్బబ్బా అంటే ఈ బాధ భరించలేకుండా ఉన్నాను అని చెప్పడానికి అబ్బబ్బా అంటాం. అమ్మమ్మ, ఆకలికి అమ్మా ఆకలే. ఓ పాట ఉంది, పాత సినిమా పాట, అమ్మమ్మ ఆకలే, అమ్మ ఆకలే, అమ్మమ్మ ఆకలే. వినండి ఎప్పుడైనా. అమ్మమ్మ అంటే పాటల్లో కూడా ధ్వని అనుకరణ పదాలను ఎట్లా వాడుతున్నారు అనేది మీరు ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. అట్లాగే ఆ ప్రసిద్ధ గేయాల్లో కూడా ఎట్లా ధ్వని అనుకరణ పదాలు. అయ్యయ్యో, అయ్యయ్యో అనేది కూడా ఒక ధ్వని అనుకరణ. అంత
అంత వాడిక ఇంత కష్టం వచ్చింది, అంతటి వాడికి ఇంత కష్టం వచ్చిందా అని చెప్పడానికి. అరేరే, అరేరే అంటే కొంప కూలిపోయింది. ఆహాహాహా, ఆహా అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది మన ఏంది, అల్లు అరవింద్ గారి. ఆహా, ఆహాహా అంటే చాలా బాగుంది. ఊహుహు, ఊహుహుహు, రేపు చలికాలంలో వాడుతుంటా ఊహుహు అనేది. ఈ చలి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ చలి నేను ఆగలేను అని చెప్పడానికి. కటకటా, కటకటా అంటే చాలా ఘోరం జరిగింది. అట్లాగే కణకణ, నిప్పులు కణకణ మండుతుంది. కరకర, కరకర అంటే కరకర పొద్దు పొడిచింది. ఎట్లా పొద్దు పొడిచింది అంటే కరకర పొడిచింది. కరకర నమిలేశాడు. కుర్కురే అనే ఒక ప్రోడక్ట్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది. బహుశా దాని నుంచే వచ్చి ఉంటుంది. ఆ ధ్వని అనుకరణ పదం నుంచే తీసుకుని ఉంటారు కుర్కురే. కరకర నమిలేశాడు, కరకర పొద్దు పొడిచింది. ఇలా ధ్వనిని అనుసరించి కొన్ని పదాలని మనం ఆ ధ్వనికరణ పదాల మీద కూడా స్పృహ పెంచుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవటం అవసరము. అలాగే ప్రతి రైటర్కి ఒక నిర్దిష్టమైన శైలి ఉంటుంది. మనదైన ఒక బాణి, మనదైన ఒక బ్రాండ్ వచనంలో రచనలో కూడా మనము సాధించగలిగితే ఒక ప్రత్యేకమైన శైలిని మనము అలవరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ రచయిత పేరు లేకపోయినా కూడా ఇది ఫలానా వాళ్ళు రాసి రాశారు అని చెప్పగలిగేలాగా, పట్టి చూపగలిగేలాగా ఉంటుంది ఆ శైలి. ఆ శైలి అనేది ఇప్పుడు రావిశాస్త్రి గారి రచనల్లో మీకు ఒక తరహా శైలి కనపడుతుంది. బీనాదేవి గారి రచనల్లో కాళీపట్టం రామారావు గారు, కేఎన్వై పతంజలి, రకరకాల రచయితల దాంట్లో శైలి ఉంటుంది. వాళ్ళదైన ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్కుని కూడా మనము ఏమిటి అనేది తెలుసుకోవాలి. అదేమిటో చెప్తాను మీకు, శైలి ఎట్లా ఉంటుంది అనేది. బీనాదేవి గారు 1968 యువ దీపావళి ప్రత్యేక సంచికలో ఒక కథ రాశారు. ఆ కథ పేరు అసలు లేని వడ్డీ. ఆవిడ ఆ కథని, బీనాదేవి అంటే యాక్చువల్ గా భార్యాభర్తలు నరసింహారావు గారు ఆయన పేరు. బీనాదేవి అనే పేరుతో ఆ దంపతులు రాసేవారు. ఆయన జడ్జిగా పనిచేసేవారు. కనుక ఆ తర్వాత వైఫ్ కూడా రాసేది. ఇద్దరు దంపతులు కలం పేరుతో బీనాదేవి అనే పేరుతో రాసేవారు. ఆ అసలు లేని వడ్డీ కథ ఇలా స్టార్ట్ చేస్తారు. గమనించండి, ఒక మార్క్. పెళ్లి కూతురి మొగలి జడలా మెరిసిపోతోంది పంట కాలువ. ఇవన్నీ పోల్చి చెప్పడమేనండి. పంట కాలువని ఎలా చెప్తున్నారు? పెళ్లి కూతురి మొగలి జడలా మెరిసిపోతోంది పంట కాలువ. అందులో కంటిన్యూటీ, వాక్యాల మధ్య, నేను మొన్న చెప్పాను, వాక్యాల మధ్య అనుబంధం ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. అందులో విరిసిన వెండి పువ్వులా వెలిగిపోతున్నాడు చంద్రుడు. పంటకాలవ తీసుకుని పంటకాలవ ఎలా ఉందో చెప్పి చంద్రుడి దగ్గరికి వెళ్లి చంద్రుడితో ఉపమానం చేస్తున్నారు. అందులో విరిసిన వెండి పువ్వులా వెలిగిపోతున్నాడు చంద్రుడు. అడ్డాల్లో పిల్లకి పాలిస్తున్న చల్లని తల్లిలా ఉన్నది పల్లాన ఉన్న గున్నమామిడి. దూరాన పైటలా ఎగురుతున్న తెరచాపకు స్వాగతం పాడుతోంది ఆవలిగట్టు సరుగుడు తోట. దిస్ ఈస్ ఒక కథ ప్రారంభంలో బీనాదేవి గారు రాసిన శైలి. అట్లాగే మన ఘంటసాల అని ఒక పుస్తకం రాశారు, పిఎస్ గోపాలకృష్ణ. ఆయన
ఆ పుస్తకాల్లో ఒక చోట ఘంటసాల గారి కంఠం గురించి ఎంత బాగా రాశారండి. ఆ వాక్యాలు చూడండి, నిజంగా నాకైతే గొప్ప ఆనందం వేస్తుంది. చక్కటి వాక్యం ఎక్కడైనా చూసినప్పుడు చదివినప్పుడు ఆనందంతో కళ్ళ మీద నీళ్లు కూడా వస్తుంటాయి. ఏం రాశాడు రా అబ్బా. కొన్ని కంఠాలలో గాంభీర్యం ఉంటుంది, మాధుర్యం ఉండదు. నెగేట్ చేసుకోవడం అంటారు దీన్ని. కొన్నిసార్లు పాజిటివ్ గా చెప్పిన తర్వాత దాన్నే ఖండించడం, నెగేట్ చేసుకోవడం. కొన్ని కంఠాలలో గాంభీర్యం ఉంటుంది, మాధుర్యం ఉండదు. మాధుర్యం ఉంటుంది, జవం ఉండదు. ఘంటసాల కంఠం అటువంటిది కాదు. మనం చెప్పదలుచుకుంది ఏంటి? ఘంటసాల గారి కంఠం ఎంత గొప్పదో చెప్పాలనుకున్నప్పుడు పైన కొన్ని రకాల ఆ గొంతుల మాధుర్యం ఏమిటో చెప్తూ ఘంటసాల దగ్గరకు వస్తున్నారు. ఘంటసాల కంఠం అటువంటిది కాదు. గాంభీర్యం, మాధుర్యం, మార్దవం, ఆర్జవం కలబోసిన స్వర నిలయమది. రాగానికి భావాన్ని అద్దటం, అక్షరాలకు అనుభూతి తొడగడం ఆయన ప్రత్యేకత. సందర్భోచితంగా అది మేఘమై గర్జిస్తుంది, కన్నీటి వాగై ప్రవహిస్తుంది. చూడండి, వాక్యాల మధ్య కూడా మళ్ళీ అనుబంధం ఉంది. మేఘంలాగా గర్జిస్తుంది, ఆ తర్వాత వాన కురుస్తుంది, కన్నీటి వాగై ప్రవహిస్తుంది, పరమ శాంతంగా పలుకుతుంది, సరదాల సరాగాలు చిలుకుతుంది. ఏది పాడినా స్పష్టంగా పాడటం ఆయన విశిష్టత. ఒక ఘంటసాల గాత్రం యొక్క గొప్పతనాన్ని ఎంత చిన్న చిన్న పదాలతో ఎంత ఎఫెక్టివ్ గా చెప్పారు అనేది మనం ఈ ఈ శైలి ద్వారా గమనించవచ్చు. ఇంకొక చిన్న వాక్యం ఉంది, అదే ఘంటసాల గారి గురించి. 1974 నుంచి పాడటం విరమిస్తానన్న ఘంటసాల భగవద్గీత పాడిన తర్వాత మామూలు పాటలు పాడలేనన్న ఘంటసాల పాడుతూ బతకాలని, పాడగలిగినంత కాలమే బతకాలని ఉన్నదన్న ఘంటసాల తమ మాటలన్నిటినీ నిజం చేసి వెళ్ళిపోయారు. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవద్గీత పాడిన తర్వాత మామూలు పాటలు పాడలా, భగవద్గీత తర్వాత ఇంకేమి సినిమా పాటలేం పాడలా, పాడుతూ బతకాలని, పాడినంత కాలమే బతకాలని అనుకున్నాడు ఆయన. అట్లాగే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ భగవద్గీత తర్వాత ఏమి ఒక్క పాట పాడలేదు, మరేది లేకుండానే ఆయన వెళ్ళిపోయాడు అని దీంట్లో చెప్తున్నా. ఇది ఇలా శైలి మీకు ఎక్కడ కనపడ్డా కూడా ఆ శైలిని పట్టుకోవటము, ఆ శైలి నుంచి మనము ఎలా రాయొచ్చు, ఇది ఇంకొకటి వాక్యం చెప్తా. మీరు అంటే మీకు ఆ ఆసక్తిని అనురక్తిని కలిగించడం కోసం చెప్తున్నాను. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు కొండపొలం అని ఒక అద్భుతమైన నవల రాశాడు. దాంట్లో ఒక 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 శైలి చూడండి. ఊర్లో అంటుకున్న కొంప లాంటిది రైతు దుఃఖం. రైతు దుఃఖం ఎట్లాంటిదిట? ఊళ్ళో అంటుకున్న ఒక ఇంటికి నిప్పు పెడితే, ఊళ్ళో ఇంటికి నిప్పు అంటుకుంటే అది కాలుతుంది, ఇల్లు నాశనం అవుతుంది. రైతు దుఃఖం అట్లాంటిది. చుట్టుపక్కల వాళ్ళే వచ్చి ఆర్పేస్తారు, ఆర్పేందుకు వస్తారు. ఆరినా ఆరకున్నా సానుభూతి అయినా దక్కుతుంది. దూరంగా అంటుకుని ఎగబడి కాలుతూ ఉన్న కొండ మంట లాంటిది గొర్రెల కాపర్ల దుఃఖం. చూసేవాళ్లే గాని, దగ్గరకు వెళ్లేవాళ్లు గాని, ఆర్పేందుకు ప్రయత్నించే వాళ్ళు గాని కనిపించరు. ఇది కొండపొలంలో రాసినటువంటి రకరకాల. ఇవన్నీ ఏంటంటే నేను చెప్పగలుగుతున్నానంటే
వాటిని ముందు గుర్తించటము, ఆ గుర్తించింది ఎక్కడో అక్కడ నోట్ చేసుకోవటము అనేది, అలా సాధన చేస్తే ఏమవుతుందంటే ఫోకస్డ్ గా మనము ఆ వాక్యాల మీద దృష్టి పెట్టడానికి, ఓహో ఇంత బాగా రాయొచ్చు అనే ఒక సాధన చేయటానికి ముందు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ బాగా రుచికరంగా ఉన్న స్వీట్ ఏమిటో మీరు గుర్తించగలిగితే ఆ నెక్స్ట్ అలా మనం తయారు చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మంచి వాక్యాలు ఏంటో చెడ్డ వాక్యాలు ఏమిటో తెలుసుకోవటం ద్వారా కూడా, దాని మీద దృష్టి నిలపడం ద్వారా కూడా మనం మంచి రచయిత కావటం వీలవుతుంది. నేను చివరిగా ఒక వాక్యాన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, వాక్యంలో స్ట్రెస్ ఉంటుందని మనం అనుకున్నాము, ఒక వాక్యాన్ని ఎంఫసిస్ మారుస్తూ ఎలా రాయొచ్చు అనేది ఒక ఉదాహరణ చెప్తాను. ఆ వాక్యం ఏంటంటే చిన్న వాక్యమే. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెబుతోంది డెన్మార్క్ వైద్యులు చేసిన ఒక అధ్యయనం. డెన్మార్క్ వైద్యులు ఏదో రీసెర్చ్ చేశారు, ప్రతిరోజు సైక్లింగ్ వల్ల మీకు బాగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని వాళ్ళ పరిశోధనలో తేలింది. ఈ వాక్యంలో ఎన్ని రకాలుగా రాయొచ్చు, 4-5 రకాలుగా ఈ వాక్యాన్ని మనం రాయొచ్చు. డెన్మార్క్ వైద్యుల పరిశోధనల మీద దృష్టి పెడితే దానికి ప్రాధాన్యం ఇచ్చామనుకోండి, దానికి ప్రాధాన్యం ఇస్తూ రాద్దాం అనుకున్నప్పుడు, సపోజ్ ఆ డెన్మార్క్ వైద్యుల తరఫున పిఆర్ఓ అనుకోండి, మీరు ఆ వైద్యులకే ప్రాధాన్యం ఇవ్వాలి ముందు అనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని ఇలా రాయొచ్చు. డెన్మార్క్ వైద్యులు చేసిన అధ్యయనంలో ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల ఆయుష్ పెరుగుతుందని తేలింది. ఇక్కడ అసలు విషయాన్ని వెనక్కి నెట్టి ఎవరి పరిశోధన, డెన్మార్క్ వైద్యుల పరిశోధన అనే దానికి స్ట్రెస్ అనేది ఇవ్వటం పెరిగింది. లైఫ్ స్పాన్ కనుక ఎక్కువ స్ట్రెస్ ఇద్దాము, దానికి ఎక్కువ దీన్ని ఎంఫసైజ్ చేద్దాము అనుకున్నప్పుడు ఆ వాక్యం ఇలా రాయాలి. ఆయుష్ పెరుగుదలకు ప్రతిరోజు సైకిల్ తొక్కటం అమోఘంగా పనిచేస్తుందని డెన్మార్క్ వైద్యులు చేసిన అధ్యయనం తేల్చింది. ఆయుష్ పెరుగుదలని ఫస్ట్ వాక్యంలో తీసుకోవటం అనేది. అట్లాగే కొన్నిసార్లు ఏంటంటే ప్రశ్నార్థకాలతో ప్రశ్నలు సంధిస్తూ విషయంలోకి తీసుకువెళ్లే ఒక పద్ధతి కూడా ఉంది. ప్రశ్నించటం ద్వారా రాయడము అనే దాన్ని ఆ పద్ధతిలో రాస్తే ఇలా ఉంటుంది. ప్రతిరోజు మీరు సైకిల్ తొక్కుతారా? అయితే మీరు చిరంజీవి, మీ ఆయుష్కు ఏమి ఢోకా లేదు. డెన్మార్క్ వైద్యుల అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇక్కడ ఇది నేను క్వశ్చన్ తో పాటు సైకిల్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంది, ప్రశ్న పద్ధతి కూడా ఉంది. ప్రశ్నించటము, ప్రశ్నల రూపంలో మనము అడుగుతూ విషయాన్ని తీసుకువెళ్తున్నాము. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు విషయాన్ని డిలే చేసి చెప్పటం అనేది ఉంటుంది. దాన్ని మామూలుగా డిలేడ్ న్యూస్ అంటాము, డిలేడ్ లీడ్ అంటాము. చివరిలో చెప్తాం. అంటే సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక్కొక్కసారి అసలు విషయాన్ని టకటక శబ్దమైంది, రామనాథం అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చాడు, ఎవరా అనుకుంటూ తలుపు తీశాడు. ఎదురుగా ఒక అతను తుపాకీ పట్టుకుని నిలబడున్నాడు. ఇంట్లోకి చొరబడి మొత్తం ఇల్లంతా దోచేశాడు. అంటే ఆ సస్పెన్స్ ని ఒక డిటెక్టివ్ నవల్లో మీరు ఏదైనా సస్పెన్స్ లాంటిది క్రియేట్ చేయాలంటే అసలు విషయాన్ని చివరికి నెట్టి రాసేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ముందు చెప్పకుండా దాన్ని ఒక డ్రామాటిక్ గా లేట్ చేయటం అనేది ఉంటుంది. దాన్ని ఎలా రాయొచ్చు? ఇదే సైకిలు, దీర్ఘాయుష్షు అనే దాన్ని డిలే చేస్తూ వెనకాల ఎక్కడో చెప్తే ఎట్లా ఉంటుంది? కారును గ్యారేజీలో పెట్టేయండి, బైక్ను మూలకు తోసేయండి, ఎంచక్క సైకిల్ పై జామ్ జామ్ అని దూసుకుపోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆయుష్కు ఆయుష్, ఆదాకు ఆదా.
ఇదేదో సరదాగా చెప్తున్న మాట కాదండి. డెన్మార్క్ వైద్యులు సంవత్సరాల తరబడి పరిశోధన చేసి నిర్ధారించిన విషయం. కనుక వాక్యాలలో మనము ఎలా స్ట్రెస్ ఇస్తాము, నిజంగా ఆ వాక్యంలో ఏది ముందు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు 8వ నెల గర్భిణి. వాక్యం పబ్లిష్ అయిన వాక్యాలు ఇవన్నీ నేను క్రియేట్ చేసి చెప్తున్నాను కాదు. ఇప్పుడు నాకు 8వ నెల గర్భిణి. ఈ వాక్యంలో చాలా తప్పులు ఉన్నాయి. నాకు ఇప్పుడు 8వ నెల అంటే సరిపోతుంది, గర్భిణి అనేది కవర్ అయిపోతుంది. నాకు ఇప్పుడు 8వ నెల, నాది 8వ నెల గర్భిణి, అది కూడా నిజానికి అంత తెలుగుగా లేదు. మామూలుగా తెలుగులో చెప్పేటప్పుడు నాకు ఇప్పుడు 8వ నెల అంటే సరిపోతుంది. ఇది ఇంకొక చక్కటి వాక్యం మీకు నేను వంగపండు ప్రసాద్, శ్రీకాకుళంలో ప్రజాకవి వంగపండు ప్రసాద్ చనిపోయినప్పుడు పత్రికల్లో చాలా గొప్పగా వచ్చాయి. మీరు ఏదైనా వంగపండు ప్రసాద్ మీద ఒక ట్రిబ్యూట్ రాయాలనుకోండి, రాయాలంటే ఎలా వెళ్ళిపోతుంది, ఎలా రాయొచ్చు? ఆ, దాన్ని సాధన చేస్తే ఒక వ్యక్తి, ఒక వంగపండు ప్రసాద్, ఇందాక ఘంటసాల గురించి చదివాం, ఘంటసాల గొంతు గురించి రాశాడు. ఇప్పుడు వంగపండు ప్రసాద్ గురించి పత్రికల్లో వచ్చిన కథనాలే. పాట వెళ్ళిపోయింది, పాట వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరిలోదిన గళం మోగబోయింది. అక్షరానికి గజ్జె కట్టి లక్షల హృదయాల్ని కొల్లగొట్టిన స్వరం ఆగిపోయింది. సిక్కోలు మాండలికానికి మాణిక్యంగా మారిన పాట వెళ్ళిపోయింది. తూర్పు కర్మల్లో ఊపిరి పోసుకున్న పాటల సూర్యుడు అస్తమించాడు. చూడండి, తూర్పు కర్మల్లో, తూర్పున ఉదయించే రైలు అని ఒక సినిమా కూడా వచ్చింది. తూర్పు కర్మల్లో ఊపిరి పోసుకున్న పాటల సూర్యుడు అస్తమించాడు. మట్టి వాసనని విశ్వానికి పరిచయం చేసిన ప్రజాగాయకుడు మట్టిలో కలిసిపోయాడు. ఏం పిల్లడో మళ్ళీ వస్తావా అంటూ జనగళం విషాద స్వరంతో అడుగుతోంది. ఇది ఒక ఆయన ఇలా రాస్తే, మరొక ఆయన ఇలా రాశాడు. జజ్జనక జనారే జనకు జనారే అంటూ ఉత్తరాంధ్ర జానపదాన్ని విప్లవ సాంస్కృతికోద్యమం శిఖరాన ఎగరేసిన ప్రజా వాగ్గేయకారుడు వంగపండు వెళ్ళిపోయాడు. ఉత్తరాంధ్ర జానపదపు గుబాళింపు వెళ్ళిపోయింది. యాసగాలి వెర్రితనం వెళ్ళిపోయింది. అమాయకత్వపు స్వీయ హననం వెళ్ళిపోయింది. బహుశా ఏ ఉద్యమం కోసం బతుకంతా ఆడి పాడాడో ఆ విప్లవోద్యమం నుంచి, విప్లవ సాంస్కృతిక ఉద్యమం నుంచి చిట్ట చివరి నివాళులు కూడా ఉండకపోవచ్చు. ఇంకొకటి చదివి నేను, ఆయన గొంతు విప్పితే జానపదం పరవళ్లు తొక్కుతుంది. గజ్జె కట్టి ఆడితే ప్రజా చైతన్యం గీతమై ఉర్రూతొలొగుస్తుంది. కప్పలు పాములను తరిమి కొడతాయి, లేళ్లు పులులను భయపెడతాయి, చిలకలు కత్తులు నూరతాయి, తూనీగలు తుపాకులు గురిపెడతాయి. ఉత్తరాంధ్ర ప్రజల గొంతుక వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇది కూడా మళ్ళీ డిలేగా చెప్తున్నాడు, డిలేడ్ లీడ్. అసలు విషయాన్ని 4వ వాక్యంలో 5వ వాక్యంలో చెప్పి నెమ్మదిగా ఒక భూమికని క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఇది వంగపండు ప్రసాద్ గారి గురించి. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే పెద్దానికి కవిత్వం రాయమని మనము చెప్పం, కానీ అంత కవిత్వం అక్కర్లేదు. సందర్భానుగుణంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా భాషని ఉపయోగించటము, ఈ కాంటెక్స్ట్ ని మనం ఎలా చెప్తే బాగుంటుంది, ఎక్కువ స్కోప్ తీసుకోవడానికి వీలుందా, సరళంగా చెప్తే బాగుంటుందా, ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ మీద వస్తాయి. ప్రతిదీ కూడా మనమేదో మన మన ప్రతిభని పాండిత్యాన్ని చాటుకోవడానికి గొప్పగా రాయటానికి ప్రయత్నించేది. దానికి సూటబిలిటీ ఉండాలి, దానికి ఒదిగేటట్టుగా ఉండేలాగా మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు నేను భాషకు సంబంధించి కొంత స్పృహ, కొంత అవగాహన,
ఏర్పరిచానని అనుకుంటున్నాను. ఇది ఏమిటంటే మీరు అధ్యయనం ద్వారా, పరిశీలన ద్వారా చదివేటప్పుడు ఒక మార్కర్ పెట్టుకుని మంచి వాక్యాలు ఎక్కడ అనిపించినప్పుడు, చెడ్డ వాక్యాలు ఎక్కడ అనిపించినప్పుడు, వాక్యం బాలేదు, సరిగ్గా లేదు, దీనైతే దాన్ని కూడా నోట్ చేసుకోండి. అలా చేసుకుంటున్నప్పుడు ఏమిటంటే రకరకాల వాక్య విన్యాసాలు అనేవి ముందు గమనిస్తారు. గమనించిన తర్వాత ఇలా రాయొచ్చు అనేటువంటి ఫోకస్డ్ గా చూడాలండి, ఫోకస్డ్ గా చదవాలి, ఫోకస్డ్ గా పరిశీలించాలి. అది భాష అయినా, చుట్టూ ఉన్న పరిసరాలైనా, మరొకటైనా, దానివల్ల ఏమవుతుందంటే రైటర్ గా మనకి గట్టి పునాదులు ఏర్పడతాయి.